తిరుమలలో అపచారం జరిగింది. శ్రీవారి దర్శనానికి కొందరు భక్తులు చెప్పులతో వచ్చారు. మహాద్వారం దగ్గర గుర్తించిన టీటీడీ సిబ్బంది చెప్పులను చెత్తబుట్టలో వేయించి లోపలికి అనుమతించారు. అయితే చెప్పులతో మహాద్వారం వరకు ఎలా వచ్చారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దర్శనం లైన్లోకి ప్రవేశించే ముందే సిబ్బంది ఎలా వదిలేశారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనానికి కొందరు భక్తులు చెప్పులతో లోపలికి వచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, దీపుగా తిరుమలలో ఇవాళ మరోసారి టీటీడీ సిబ్బంది దొల్లతనం బయటపడింది. 3 చోట్ల తనిఖీలు చేసినప్పుడు కూడా పాదరక్షలు వేసుకుని మహాద్వారం వరకు కూడా భక్తులు రావడం పైన కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఏదైతే టీటీడీ మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు వచ్చే సమయంలో దాదాపు 3 చోట్ల ముందే తనిఖీలు జరుగుతాయి. ఆ తర్వాత మహాద్వారం దగ్గర కూడా తనిఖీ కేంద్రం ఉంటుంది. అయితే ఇక్కడ ఆ 3 భక్తులు నార్త్ ఇండియానికి చెందినటువంటి 3 భక్తులు ఇవాళ ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆ సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి స్వామివారి ఆలయం వరకు కూడా చెప్పులు వేసుకొని రావడాన్ని గేటు దగ్గర ఉన్నటువంటి సిబ్బంది గుర్తించారు. ఆ విజిలెన్స్ తనిఖీల్లో ఎక్కడ కూడా కనపడకపోవడం కొంత విస్మయానికి కూడా గురి చేస్తే టీటీడీ సిబ్బంది అదేవిధంగా అధికారులు ప్రారంభంలో గుర్తించాల్సింది. టీటీడీ నియమాలు స్పష్టంగా ఉన్నాయి. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి సాంప్రదాయ వస్త్రధారంలో రావాలి. అదేవిధంగా ముఖ్యంగా విఐపి బ్రేక్ దర్శనంలో వచ్చే వాళ్ళు సాంప్రదాయబద్ధమైన దుస్తులు వేసుకొని రావాలి. పాదరక్షలు ధరించకూడదు. తిరుపతి దేవాలయంలోనే కాదు మాడవీధుల్లో ఎక్కడ కూడా పాదరక్షలు వేసుకోరాదని చెప్పి స్పష్టంగా బోర్డులు కూడా సూచికలు కూడా పెట్టిన నేపథ్యంలో 3 నార్త్ ఇండియాకి చెందినటువంటి భక్తులు విఐపి బ్రేక్ దర్శనంలో ఇవాళ ఉదయం స్వామివారి దర్శనానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే 3 కూడా మహాద్వారం వరకు కూడా క్యూ కాంప్లెక్స్ లో చెప్పులు వేసుకొని రావడాన్ని టీటీడీ విజిలెన్స్ గానీ అదేవిధంగా టీటీడీ సిబ్బంది యొక్క నిర్లక్ష్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.